హలో అండి. సో, 'రామోజీ ఫిల్మ్ సిటీ' పార్ట్ 3 వీడియో ఇది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో, ఈ స్ట్రీట్స్ అన్నీ, ఈ హౌసెస్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో కొన్నున్నాయి. ఇవన్నీ షూటింగ్స్ కోసం యూజ్ చేసినవే. ఏదైనా చిన్న పల్లెటూరు ఆర్ ఏదైనా ఊర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అలాంటి సెట్టింగ్ ఏదైనా వేస్తే ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. ఈ షాప్స్ అన్నీ ఏంటంటే 24 అవర్స్ క్లోజ్‌లో ఉంటాయి. ఓన్లీ షూటింగ్ ఉంటే ఓపెన్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ కూడా 'పుష్ప' మూవీ జరిగిందంట. మరి 'పుష్ప' మూవీ చూస్తే మనకేమైనా రీకాల్ అవుతుందేమో. నేను చూడలేదు, చూడాలి. సో, ఇంకా దాని తర్వాత మాకు ఫస్ట్ స్టాప్ ఇచ్చిందైతే లండన్ స్ట్రీట్. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి అన్నీ చూసేసి రమ్మన్నారు. ఇంకా ఇలా హౌజెస్‌లో మనకి 'చంద్రముఖి' సినిమా తీసిన హౌజెస్ కూడా కనిపిస్తాయి. 'చంద్రముఖి' డాన్సర్ హౌస్ వస్తుంది నెక్స్ట్. చూ చూడండి. లాస్ట్ వీడియోలో 'చంద్రముఖి' మెయిన్ ప్యాలెస్ ఉందండి. అది 'దూకుడులో' మహేష్ బాబు ప్యాలెస్ అని చెప్పాను కదా! అదే 'చంద్రముఖి' హౌస్‌గా కూడా యూజ్ చేసింది. ఇదే 'చంద్రముఖి' సినిమాలో డాన్సర్ హౌస్ అండి. వినీత్ నటించాడు కదా! సో, ఆ హౌస్ అనమాట ఇది. ఇంకా ఇవన్నీ కూడా నార్మల్ ఇలా హౌసెస్ లాగా ఏదో పల్లెటూరు వాతావరణం లాగా ఇలాగా ఉంచారు. అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి చేసినవే. దీని తర్వాత మాకు ఫస్ట్ స్టాప్ లండన్ స్ట్రీట్ అని చెప్పాను కదా! సో, అక్కడేంటంటే అంతా వర్చువల్ రియాలిటీ అనమాట. సో, మనం ఆ స్ట్రీట్‌లో కూడా చాలా సాంగ్స్ తీశారు. ఆ స్ట్రీట్‌లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళాలి. ఆ బిల్డింగ్‌లో ఏంటంటే ఫస్ట్ 'అవతార్' ఇలాంటి సినిమాస్ ఎలా క్రియేట్ చేస్తారు అని అక్కడ ఆల్రెడీ నటించిన యాక్టర్ కూడా ఒక అతను ఉన్నారు. సో, అతను చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుందనమాట. ఈ లెఫ్ట్ సైడ్‌ది 'సుఖీభవ వెల్‌నెస్ సెంటర్' అండి ఇది. ఇది ఇక్కడ హెల్త్ కోసం జాయిన్ అవుతూ ఉంటారంట. జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా షూటింగ్స్‌కి ఏదో యూజ్ చేసేవే. ఇదే లండన్ స్ట్రీట్. బిల్డింగ్స్ అన్నీ మనకి లండన్‌లో ఉన్నట్టుగా ఉంటదనమాట. సో, ఇక్కడ కూడా చాలా సాంగ్స్ జరిగినాయి మీరు గుర్తు తెచ్చుకుంటే. జూనియర్ ఎన్టీఆర్ సాంగ్స్ కూడా స్టార్టింగ్‌లో 'స్టూడెంట్ నంబర్ 1' ఆ సాంగ్స్, ఇంకా శ్రీకాంత్‌వి, బాలకృష్ణవి కూడా చాలా జరిగినాయి. సో, ఇదే అండి మేము లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 'అవతార్' మూవీ ఎలా క్రియేట్ చేస్తారు అనేది నెక్స్ట్ కొంతసేపట్లో మనం చూడొచ్చు. అతనే ఆ యాక్టర్ అండి. మేబీ అంటే 'అవతార్‌లో' చేసింది అతనో కాదో తెలీదు. బట్ అక్కడ చేసే యాక్టర్ మాత్రం తనే. తను అలా యాక్టింగ్ చేస్తుండగానే స్క్రీన్ మీద అది అవతార్ లాగా క్రియేట్ అయిపోతుంది. అతను అక్కడున్న చైర్ ఎత్తినా కూడా అక్కడ ఆ స్క్రీన్ మీద కొండ ఎత్తినట్టుగా కనిపిస్తుంది. అంతేనండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ.